మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రైతులకు సంపూర్ణ రుణమాఫీ జరగలేదని అర్బన్ రూరల్ మండలాల రైతులు, అలాగే బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు, రైతు సమన్వయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ జిల్లాకు సంబంధించిన రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, మాట్లాడారు. సార్ చెప్పండి. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, నేను 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, లేకపోతే రాజీనామా చేస్తా అని ప్రకటించడం జరిగింది. ఆ రాజీనామాకు సవాల్ చేస్తూ మా గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు, నువ్వు 15వ తారీఖు వరకు రుణమాఫీ చేయి, నేను రాజీనామా చేస్తా అని ఛాలెంజ్ విసరడం జరిగింది. ఇప్పటి వరకు ఇవాళ 15 ఆగస్టు అయిపోయింది, ఇప్పటి వరకు ఒక 40% మంది కూడా రుణమాఫీ జరగలేదు. 3 లక్షలు ఉండని 4 లక్షలు ఉండని మీరు చేసే 2 లక్షల రుణమాఫీ చేయండి. ఆయనే మొత్తం కంప్లీట్ చేసుకుంటే రుణం క్లియర్ అవుతుంది, లేకపోతే ఆయన బాధ్యత, రైతు బాధ్యత వహిస్తాడు. ఇలా హరీష్ రావు అన్నావు, హరీష్ రావు నువ్వు బాయిలో పడతావా లేకపోతే ఏట్ల పడతావా అన్నావు. ఏట్ల పడేది నువ్వే, హరీష్ రావు గారు కాదు. హరీష్ రావు గారికి రాజీనామా కొత్త కాదు, తెలంగాణ బిడ్డలకు రాజీనామా అంటే కొత్త కాదు. మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవులకు ఎప్పుడో ఎన్ని మాటలు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం బతికించారు. కాబట్టి ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక సీనియర్ నాయకుడు ఉన్నారు. ఆంక్షలు లేకుండా, తెల్ల రేషన్ కార్డు కూడా లిమిట్ అని లేకుండా కూడా ఈ రోజు తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అదే ఆ స్టేట్మెంట్ ని బట్టే మేము ఏం చెప్తున్నామంటే, మేము చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అంటారంటే ఈ రోజుకు ఇంకా రుణమాఫీ కాలేదు అని దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు వైరా సభలో అంత హీనంగా ఒక వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు వారు తీరు మార్చుకోవాలి. అది చాలా గౌరవప్రదమైన ఒక హోదా కాబట్టి ప్రజలు ఒక మహత్తరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణలోని రైతులందరూ కూడా 2 లక్షల లోపు రుణమాఫీ మీ పార్టీ చెప్పిన మేనిఫెస్టోకు అనుగుణంగా చేయాలనే డిమాండ్ తోని మేము ఈ రోజు అంతా ధర్నా చేస్తున్నాం. అటు అసెంబ్లీలో వివిధ దేవుళ్ళ దగ్గర, ఇటు ప్రజల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజాసభలలో అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తీరా వచ్చేసరికి సుమారు 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల కేవలం రైతులకే మాఫీ చేసి మొత్తం మీద వారు ఇచ్చిన మాట తప్పింది. కాబట్టి మీరు ముఖ్యమంత్రి హోదాలో మాట ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి రైతులందరితో కలిసి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వారి పక్షాన సంపూర్ణ రుణమాఫీ కావాలని మేము పోరాటం చేస్తున్నాం. మరొక రైతు నేను రైతు బంధు తీసుకున్నాం, నా భార్య నాది ఒకటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక్కరికే మాపై అంటారు. నా భార్య 1,50,000 తీసుకుని నేను 1,00,000 తీసుకున్నా, మాపై అంటే అయితే అంటారు. అందరికి అయింది, నాకు కూడా కాలేదు మరి అని నేను చెప్తున్నా. అందు గురించే ఇడికి వచ్చిన నేను. ఒక అధికారి మేడం కాడి పోతే 63,000 కట్టు 2 లక్షలు మాపైతే చెప్పింది ఆమె. ఇక నేను బురా తలుచుకుంటాం, మరి ఎవరు కూడా మాపైతారు కానీ ఇడికి వచ్చిన. మహిళా నాయకురాలు ఉన్నారు, ఆమెతో మాట్లాడదు. చెప్పాలమ్మా, ఇక్కడ ఎందుకు వచ్చారు? రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తా అన్నారు, ఒక్కటి కూడా రుణమాఫీ చేయలేదు. జరిగిందని అందరు అనుకుంటున్నారు, కానీ ఏమి జరగలేదు. ఎక్కడో ఒకటి చేసిండ్రు రుణమాఫీ, అందరికి కాలేదు. తూతు మంత్రం లాగానే జరిగింది అది. దీనికి నేనే నిదర్శనం. మా అమ్మకే కాలేదు. మా అమ్మ 1,60,000 తీసుకున్నది. తిమ్మాపురు గ్రామం లక్కడి భూదేవి. ఆమెకు బ్యాంకులో భూదెవ్వ ఒకటే పేరు, బా మిస్టేక్. ఆ మిస్టేక్ వలన రుణమాఫీ జరగలేదు. ఆమెకు చాలా బాధపడుతున్నారు. అందరికి రుణమాఫీ సకాలంలో చేయాలని చెప్పేసి, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఎన్నో గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వాన్ని గెలుచుకున్నారు, మరి అన్ని గ్యారంటీలు అమలు చేయాలి. అమలు చేయకుండానే చేసినాం అని చెప్పుకోవడం పెద్ద గొప్ప కాదు. మరి ఒక మహిళలకు బస్సు ఒకటి ఫ్రీ పెట్టి అదొకటి అమలు చేయగానే సరిపోదు. ఆ బస్సులలో కూడా ఎవరు బీడీలు చేస్తున్నారు, వాళ్ళు టిఫిన్ తింటున్నారు. అన్ని పిచ్చి పిచ్చిగా ఆడవాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి నానా తిట్లు తినిపిస్తున్నారు. ఆడవాళ్ళందరినీ అవమానం అనిపిస్తున్నది ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఆడవాళ్ళ గురించి. అసలు ఆడవాళ్ళు ఇంట్లో ఉండేటోళ్ళు ఈ విధంగా బయటకు తెచ్చి
చాలా అవమానపరుస్తుంది ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. మరి 6 గ్యారెంటీలు అమలు చేయాలి. మరి రైతులకు రుణమాఫీ ఏకపక్షంగా రుణమాఫీ చేస్తా అన్నారు కాబట్టి చేయలేదు. రైతులను పెట్టి మొత్తం సంపూర్ణ రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ వాళ్ళకి అమలు చేయలేదు. అసలు ఏ ఒక్కటి కూడా, ఒక ఉచిత బస్ అని పెట్టారు. ఆ ఉచిత బస్ కూడా ఎందుకు పెట్టారో కూడా వాళ్ళకే అర్థం కాదు. మహిళలందరినీ కొట్టుకునేలా చేశారు. ఇప్పుడు రైతు రుణమాఫీ అని పెట్టారు, మొత్తం చేశానని చెప్పేసి ఒక ర్యాలీలు, మైనంపల్లి హనుమంతరావు ర్యాలీలు అవన్నీ చేస్తున్నారు. అసలు ఏ ఒక్క మండలంలో గాని ఎవరికి సంపూర్ణ రుణమాఫీ అనేది కాలేదండి. మీరు వచ్చి ఎక్కడైనా ఏ మండలంలో అయినా విజిట్ చేయండి, కానీ రాలేదు. మేమందరం రైతులందరూ రోడ్లెక్కి కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మీరు సంపూర్ణ రైతు రుణమాఫీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్డీఓ కార్యాలయం దగ్గర రైతులు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాగా దిగారు. సంపూర్ణ రుణమాఫీ, ఏ యాక్షన్ లేకుండా సంపూర్ణ రుణమాఫీ చేయాలని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.